మీ ఈసీఆర్ తెలుసు కదా. చెప్పొచ్చు ఏంటంటే లోకాది చాప్టర్ 1 చంద్రయితే మూవీ అయితే చూడడం జరిగింది అనమాట. చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ వరల్డ్ వస్తుంది. మొత్తం స్టోరీ కానీ చూపించిన విధానం మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ కళ్యాణ్ ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ చెప్పాలన్నమాట. అల్టిమేట్లీ నెక్స్ట్ చాప్టర్ అని చెప్పొచ్చు. దీని ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉందన్నమాట. ఈ సినిమాని మనం ప్రొడ్యూస్ చేసిన దుల్కర్ సల్మాన్ గారు. ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ మన నెల్సన్ జీ గఫూర్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అండ్ రీసెంట్గా మన తెలుగులో ప్రేమలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో ఆయన కానీ కళ్యాణ్ ప్రియదర్శన్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే మనకి ఏడ బోర్ కొట్ట ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కానీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా బోర్ గీర్ అనేది ఏం కొట్టు కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఒక కొత్త డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది అనమాట. ఆ వరల్డ్ కొత్త కాన్సెప్ట్ మీద తీయడం జరిగిందన్నమాట. మలయాళంలో సూపర్ హిట్ అయింది. అండ్ మన తెలుగు కూడా మంచి దూసుకుపోతుంది అనమాట. 100 crores అయిపోయిన మూవీ అయితే రావడం జరిగిందన్నమాట. పర్లేదు, మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్లో వాచ్ చేయండి. డోంట్ గెట్ పైరసీ. చూసా కిక్ రాదన్నమాట. థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్. కొన్ని దగ్గర బూస్ బంప్స్ వస్తాయి అనమాట. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి కొన్ని సీక్వెన్స్. అండ్ హీరోయిన్ లేడీ వాంటెడ్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. కళ్యాణ్ ప్రియదర్శి కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఆ పర్ఫార్మెన్స్ అయితే. ఆమె కానీ ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు అనమాట. ఆమె మెయిన్ హైలైట్ ఇన్ ద మూవీ. ఈ మూవీ అయితే ఒక డిఫరెంట్ వరల్డ్. ఖచ్చితంగా ఈ మూవీ అయితే పార్ట్ 2 అయితే ఉంది. చాలా బాగుంది అనమాట. మూవీ అయితే చూడండి. చాలా బాగుంటుంది.